కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. బ్రేక్ దర్శనంలో కూడా మార్పులు చేస్తున్నామని, దానికి సంబంధించి ట్రయల్ రన్స్ నడుస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి భక్తుడికి శీఘ్ర దర్శనమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు తిరుమల కొండ చుట్టే తిరుగుతుంది. ఏదైతే వైసీపీ గోవులు చనిపోతున్నాయని ఆరోపణలు చేసిందో దాన్ని కూటమి ప్రభుత్వం అయితే తిప్పికొట్టింది. ప్రస్తుతము జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల నెహ్రూ గారు మనతో ఉన్నాడు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ చేసిన ఈ గోవుల ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటండి? ఇక్కడ వాస్తవ పరిస్థితులు చెప్పాలి అనుకుంటే భూమన కరుణాకర్ రెడ్డికి నైతికంగా టీటీడీ గురించి మాట్లాడేటటువంటి హక్కు లేదు. ఎందుకంటే అతను నమ్మకం లేనటువంటి వ్యక్తి. ముందుగా అటువంటి వాడు సిగ్గు ఎగ్గు లేకుండా చైర్మన్గా ఉండడం, ఆ వేసినోడికి అసలు బుద్ధి లేదు, ఇవి వచ్చి కూర్చున్న వాడికి అసలు బుద్ధి లేదు. వాళ్ళు హిందూ సమాజం గురించి, తిరుపతి దేవస్థానం గురించి, తిరుపతి సాంప్రదాయాల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేనటువంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనకి మీకు లైవ్ స్టాక్ అన్నది ఎప్పుడూ కూడా చనిపోతూ ఉంటుంది, పుడతా ఉంటుంది. మానవులుగా మనం పుడతున్నాం, చనిపోతున్నాం. అలాగే పశు సంపద, పశువులు పుడతానే ఉంటాయి, చనిపోతూనే ఉంటాయి. అయితే నేను లెక్క చెప్పగలుగుతాను. 1956లో ప్రారంభించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మనం చూసుకుంటే నెలకి 12 జంతువులు చనిపోతాయి. అవి చిన్న దూడలు అవనివ్వండి, ముసలి అవనివ్వండి, జబ్బు వచ్చినవి అవనివ్వండి, 12 యావరేజ్ చనిపోతాయి. ఒకరోజు 20 అవ్వచ్చు, ఒక నెల 6 అవ్వచ్చు. ఇలా యావరేజ్ చూసుకుంటే మాత్రం సంవత్సరానికి 12 వస్తాయి. కలిసి చూసుకుంటే 15 వస్తాయి. ఈ 15 కూడా ఎక్కువ అందులో పుడతాయి. ఎవరో మిగిలినటువంటి నాకులటువంటి దాన ధర్మం చేసినవి ఉంటాయి. ఇలా 15 కలుస్తూ ఉంటాయి. అంటే అలా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నేనైతే మాత్రం చెప్పగలుగుతాను, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడైనా చైర్మన్గా కానీ, బోర్డు డైరెక్టర్గా కానీ 3 గోశాలలు ఉన్నాయి. 3 గోశాలలోకి ఎప్పుడైనా అడుగెట్టి అతను పరిశీలించినటువంటి పరిస్థితి ఉందా? ఉంటే కమాన్ చెప్పమనండి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి, ప్రతి సామాన్యుడికి సర్వ హక్కులు ఇచ్చేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గంలో కంటికొండ కావచ్చు, ఇలా మన జిల్లాలో చాలా వరకు వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు కంటికొండను కూడా చాలా నిధులు కూడా తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేశారు. ఇప్పుడు తంటికొండ దేవస్థానం అన్నది స్వయంభూ దేవస్థానం. అది సుమారు ఇంచుమించులో ఒక 50 సంవత్సరాల క్రితం బయటకు వచ్చినటువంటి దేవస్థానం. అది నిర్మాణం జరిగింది, గుడి పాతబడిపోయింది. దాన్ని మళ్ళీ రెన్యువేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెన్యువేషన్ కాకుండా 100 సంవత్సరాలు నిలబడాలి అంటే రాతి కట్టడంతో అయితేనే ఇవాళ మనం చూస్తున్నాం. రాతి కట్టడాల గుళ్ళు ఎప్పుడూ 1400లోని 1300లోని కూడా కట్టినటువంటి నిర్మాణాలు చూస్తే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలా ఉండాలనేటటువంటి ఆలోచనతో మన తిరుమల తిరుపతి దేవస్థానం రిక్వెస్ట్ చేసి బోర్డుని, అధికారులందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి రాతి కట్టడంతో దేవాలయాన్ని నిర్మాణం చేయాలి. అన్నవరం దేవాలయం ఎలాగైతే మార్పు చేశారో అదే రకంగా దీన్ని కూడా మూల విరాట్ని కదపకుండా చేయాలనేటటువంటి ఆలోచనతో ఎస్టిమేట్లు ఇవన్నీ తయారవుతున్నాయి. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో దాన్ని చేయడం జరుగుతుంది. నేను రావడం తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యుడిగా వచ్చాను. ఆయన ఆహ్వానించడానికి, ఆయన ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేయించాలనేటటువంటి బాధ్యత నాకు అప్పచెప్పారు. అందుకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఆయన వచ్చినట్టునే ఆయన ఆహ్వానించి, ఆయన్ని దగ్గరుండి గౌరవించి, సత్కరించి, ఆ శంకుస్థాపన చేయించి వెళ్ళడానికి వచ్చాను. ఆయన వస్తారు ఒక అరగంటలోనో గంటలోనో వచ్చానంటే చేస్తాను. మన జిల్లాలో ఇంకా చాలా పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఏ ఆలయాలు గౌరవించి, సత్కరించి, ఆ శంకుస్థాపన చేయించి
వెళ్ళడానికి వచ్చాను. ఆయన వస్తారు ఒక అరగంటలోనో గంటలోనో. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి కొండపైన కూడా చాలా వరకు మార్పులు అయితే తీసుకొచ్చాము. ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తాయి కానీ మేము ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలుసు. అలాగే అందులో భాగంగానే ఈ రోజు పిఠాపురంలోని ఏదైతే ఉప్పాడలో టీటీడీ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి వచ్చారు. దాదాపుగా 2 కోట్లతో అయితే కళ్యాణ నిర్మాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా జ్యోతుల నెహ్రూ చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.